అదేందమ్మా, పనిదాన్ని నేనున్నాను కదా, తమరు చేసుకుంటారేంటి? పర్లేదు, నేను చేస్తాను. వంట మీరు చేస్తున్నారు కదా, ఈ కూరగాయలు తరగడమైనా నన్ను చేయనివ్వండమ్మా. ఏందమ్మా? ఏమైందమ్మా? రక్తం. రక్తమేందమ్మా? రక్తం ఇక్కడ. ఇప్పుడు మీరొద్దన్నా ముట్టుకున్నానని అంత కోపమేంటమ్మా? ఈ ఇంట్లో వంటలు కూడా చేసేది నేనేనమ్మా. అట్లాంటిది కూరగాయలు తరిగితే ఇలా నా మొహాన్ని కొట్టేస్తారా? అట్లా కాదు. నేను మేమేది అంటుకోకూడదని అమ్మగారు ఎప్పుడూ ఏ పొద్దు చెప్పలేదు. అయ్యో, నా ఉద్దేశం గతి కాదు. ఆడ నెత్తరు. ఏందిది? ఏం జరుగుతుంది? ఏమేమో జరుగుతున్నాయి. నాకేంతన్నది అర్థమైతలేదు. కిడ ఏం లేకుండానే నాకు రక్తం లెక్క ఎట్లా అనిపించింది? ఏంటమ్మా ఇది?
ఏదో అడ్డం పడ్డట్టుంది చిన్నా, కొంచెం గట్టిగా ప్రయత్నించు. ఏంటి నాన్న, శుభమాని మొదలు పెడితే? ఏం కాదులేమ్మా, నేను సెట్ చేస్తాను. నువ్వు కాసేపు అలా రెస్ట్ తీసుకో. సరే సరే, నువ్వు నాగలు సరిచేస్తూ ఉండు. నేను వెళ్లి ప్రెసిడెంట్ గారిని కలిసి విత్తనాలు తీసుకుని వస్తాను. కాసేపు ఉండమ్మా. శ్రీవల్లి క్యారేజ్ తీసుకుని వస్తుంది కదా, భోజనం చేసి వెళ్తూ గాని. నేను ఈరోజు ఉపవాసం నాన్న. శ్రీవల్లి వచ్చాక మీరిద్దరూ భోంచేయండి. ఈలోపు నేను వెళ్లి విత్తనాలు తీసుకుని వస్తాను. పొలం పనులు చెయ్యాలని తెలుసు కూడా ఈరోజు ఉపవాసం ఎందుకున్నావమ్మా? పస్తుంటుంది దేవుడి కోసం, పనిచేస్తుంది మన కోసం. నువ్వు నాగలు సరిచేస్తూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. సరే అమ్మా. నువ్వు చేస్తూ ఉండు. ఏమండి? వచ్చేసావా? అత్త మేరీ విత్తనాల కోసం ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళింది. మరి భోజనం? అమ్మా ఉపవాసం అంట. అవునా, సరే మీరు చేతులు కడుక్కొని రాండ్రి, వడ్డిస్తాను. అలాగే. ఏం చేస్తున్నారు? నా భార్య ఎంత కష్టపడుతుందా అని చూస్తున్నాను. నా కష్టం ఏముంది, ముందు మీరు తినండి. నువ్వు తిన్నావా? మీతో కలిసి తిందామని వచ్చినా. టైంకి తినేయచ్చు కదా. మీరెప్పుడు తింటే గదే నేను తినే టైం. మంచిగుందా? నువ్వు చేశాక బాగుండకుండా ఉంటుందా? మీకు ఇష్టమని ఈ కూరలనే చేసిండు. ఇంత కష్టపడి ఇన్ని కూరలు చేయడం అవసరమా? గిందిలో నాకు కష్టమేం లేదు. మీతో గిట్లా కలిసి తినడు నాకు ఇష్టం కాబట్టి ఏది నాకు కష్టంగా అనిపించలేదు.
శ్రీవల్లి, ఎండ బాగా ఎక్కువగా ఉంది, నువ్వు ఇంటికెళ్ళు. లేదు, నేను మీతోనే ఉంటా. ఎండలో ఎక్కువసేపు ఉండలేవు. మీరు మాత్రం ఉంటారా ఏంది? రండి, ఇట్లొచ్చి నా ఒళ్ళో కాసేపు పండుకోండి. పడుకుంటే ఇక పని చేసినట్టే. చూడు, ఇంకా చాలా పని ఉంది. అమ్మ రాగానే మిగిలిన పొలం కూడా దున్నేసి వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. నాకు మీతోనే ఉండాలనిపిస్తుంది. నువ్వు నాతో ఉంటే పొలం పని ఎవరు చేస్తారు? వెళ్ళు శ్రీవల్లి. వెళ్ళాల్సిందేనా? సాయంకాలానికల్లా వచ్చేస్తాను కదా. వెళ్ళండి శ్రీమతి గారు. సరే. చెప్ప పెట్టకుండా అట్లా వస్తావేంది? జనం భయపడేటట్టు. నేను ఇంట్లో ఇట్లానే వస్తుంటా. నువ్వు అట్లనే వస్తావు. నిన్ను చూసిన ప్రతిసారి నేను భయపడాల్సి వస్తుంది. మేముండని రోజులు గిట్ల హఠాత్తుగా ఎదురుకొచ్చి భయపెట్టకు. ఇంట్లో తిరగడమే తప్పు అన్నట్లు మాట్లాడతారేంటమ్మా? పెద్దమ్మగారు కూడా ఎప్పుడూ ఇలా అనలేదు. అవును, ఈ అమ్మగారికి మనం ఇంట్లో ఉండటమే ఇష్టం లేనట్లుంది. ఇందాక టమోటాలు కోస్తుంటే ఇసిరి నా మొహాన వేశారు. చచ్చా, నువ్వు టమాటాలు కోస్తున్నవని కాదు అడ. కాకపోతే టమోటాలు నా మొఖాన్ని ఎందుకు కొడతారమ్మా? మేము నట్టింట్లో తిరగడం ఇబ్బందిగా ఉందా? ఉంటే చెప్పండమ్మా, పని మానేసి వేరే పని చూసుకుంటాం. అంతేగాని ఇట్లా మమ్మల్ని మనుషులు కాదన్నట్లు చూస్తే ఎట్లా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటుండ్రు. గట్ల మాట మంతి లేకుండా గబాల్ని ఎదురుకొస్తే ఎట్లుంటది? భయమేదా? మీరు నా గురించి గట్ల తప్పుగా అర్థం చేసుకోకుండ్రు. గట్ల హఠాత్తుగా వచ్చేసరికి నాకెట్లనో అనిపించింది, గంతే. సరే, నేను వెళ్ళి క్యారేజ్ ఇచ్చొస్తాను, మీరు పని చూసుకోండి. భయం భయం. చిన్న అమ్మా, ఇవిగో విత్తనాలు కూడా వచ్చేసాయి. నాగలి సరైపోయిందా? అయిపోయిందమ్మా. చాలా టైం వృధా అయిపోయింది నాన్న. ఈ కొంచెం కూడా త్వరగా దున్నేస్తే సరిపోతుంది. నాగలు ఎందుకో ఇక్కడ నుంచి కదలట్లేదమ్మా. అయినా నువ్వు ఒక్కడే ప్రయత్నం చేస్తే ఎలాగా? సాంబయ్య, నువ్వు కూడా చేయవై. అలాగమ్మా.
ఏంటిది? అదేందమ్మా, ఈ నేలలో రాయి పడే అవకాశం కూడా లేదే. నాగలి ముందు కదలపోవడం ఏంటి? అదే అర్థం కావడం లేదు సాంబయ్య. చిన్న, మన కష్టానికి ఏదో ఒక కష్టం అడ్డం వస్తూనే ఉంది. అదే ఏం అర్థం కావట్లేదమ్మా. ఏమండి, డాండీ బాండ్ చేద్దాం. అదేంటి ఇంతకు ముందే? చిన్న, నీకోసం కష్టపడి క్యారెట్స్ తీసుకుని వచ్చింది. ముందెళ్ళి భోంచే చిన్నా, తర్వాత దీని సంగతి చూడొచ్చు. అత్తమ్మా, మీరు కూడా రండి. పద, రా నాన్న, రా. ఏంటిది? ఇంతకు ముందే కదా భోజనం తీసుకొచ్చింది, మళ్ళీ ఇంతలోనే భోజనం తీసుకురావడం ఏంటి? తినేసిన విస్తరాకు ఇక్కడే కదా విసిరేశాను. ఏమీ లేకపోవడం ఏంటి? అసలు శ్రీవల్లి మళ్ళీ రావడం ఏంటి? ఏమండి, ఇక్కడ భోజనం వడ్డిస్తుంటే మీరు ఆడికెళ్ళి ఏం చేస్తుండ్రు? చిన్న, రా నాన్న, వచ్చి తిను. ఇప్పటికే నీరస పడిపోయావు. కూర్చో నాన్న. తినండి. చూసిండ్రా అత్తమ్మా, పండ్ల పడితే భార్య తిన్నదో లేదో కూడా గుర్తుకొస్తలేదు. కనీసం తిన్నవా అని అడుగుతలేరు, తినమని ఒక ముద్ద కూడా పెడతలేరు. సరేనమ్మా, మొదటిసారి ఎండలో పనిచేశాడు కదా, కొంచెం బాగా అలసిపోయినట్టున్నాడు. చిన్నా, నోరు తెరిచి అడుగుతోంది అన్నం తినమని. నువ్వు కూడా అడగరా? శ్రీవల్లి, నువ్వు తినలేదా? మీరు తినకుండా నేనెట్లా తింటాను?